ఎదిరింటోళ్ళది పక్కింటోళ్ళది వంకర బుద్ధి. ఈ ఏడు నేను ఖచ్చితంగా తప్పుతాను. అప్పుడు నీ బతుకంతా మామిడికాయలు అమ్ముకోవాలి. వెళ్ళి బుక్స్ తీరారే, బుక్స్ తీ. కనపడవు, వినపడిద్ది. నమస్కారం. ఎప్పుడు ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని వంకర బుద్ధితో చూడటమే. ఈ ఏడు నువ్వు తప్పటమే. తప్పావనుకో మామిడి తాండ్రే నమ్ముకోవటమే. ఇక్కడ ఒక ఇంజన్నే లాగలేకపోతుంటే నీకు ఇంకా రెండో ఇంజన్ కావాలా? కనపడరు. అబ్బా, ఎవరు మాట్లాడుతుండ్రా? వినపడుతుంది ఓన్లీ. అరే, నీ బిల్డప్లు, నీ వేషాలు అన్నీ చూస్తూనే ఉన్నాను. చూసింది చాలు. ఇక్కడి నుంచి దొబ్బేయ్. ఏంటి? ఓకే, దన్నాం. సరే. డాడీ, ఏం చేస్తున్నారు? యోగా చేస్తున్నాను. ప్రశాంతంగా ఆలోచించుకునే ఇది కూడా లేదా? తర్వాత చేసుకుందు డాడీ. అమ్మ జాకెట్ సైజ్ చేయించమంది. ఆడపిల్లవి నువ్వు వెళ్ళొచ్చు కదా. అబ్బో, మస్తు చెప్పినావులే కానీ మొన్ననే కదా క్లాస్ పీకారు. క్లాస్ ఫస్ట్ రావాలా వద్దా? దానికి ఇదా టైము? టైం చూసి బాధేస్తారే మీరు. లోపలికెళ్ళా. అమ్మకి చెప్తానుండు. చెప్పుకో, నాకేం భయం అనుకున్నావు ఏంటి? ఏమ్మా, ఇల్లు సౌకర్యంగా ఉందా? బాగుందండి. ఏమైనా లేకపోతే చెప్పు, చేపిద్దాం నీట్గా. పర్లే, బానే ఉందండి. సరే, నీ చేత్తో కాఫీ ఇస్తావమ్మా, తలనొప్పిగా ఉంది. ఎంత మాట అంకుల్, తప్పకుండా ఇస్తాను. కూర్చోండి. సరేనమ్మా. అంకుల్ తీసుకోండి. మంచిదమ్మా. చాలా మంచి పిల్లలా ఉన్నావు. కాఫీ చాలా బాగుంది.
నేను వెళ్ళొస్తాను. సరే, కప్ తీసుకో. ఏదైనా అవసరం ఉంటే చెప్పు. ఏమంటావు? చేసేద్దాం. సరే, ఉంటానమ్మా. సరే. ఏంటిది? ఇదెవడేశాడు? మేడం, టీషర్ట్ నాదే. అవునా? అవును, మేము పైన ఉంటాం. సరే తీసుకో. ఇంకెప్పుడు ఇలా బేర్బాడితో దేనికి రాకే? మేడం? టెంప్ట్ అయిపోతాం. అబ్బా. ఓకే మేడం, బాయ్. సరే. మేడం నమస్తే. అమ్మిచ్చిరమ్మంది. ఓ బాక్స్. అవును. ఇలా ఇవ్వండి. ఆ. కాఫీ తాగుతారా? తాగుతాను. లోపలికి రండి. ఓం ఫిష్. ఏమండి కాఫీ? ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? కూరగాయలు కట్ చేస్తున్నారా? కట్ చేయండి. నేను కట్ చేయనా? పర్లే, మీరు కాఫీ తాగండి. మేడం, మీరు బాగా కట్ చేస్తున్నారు మేడం. దీంతో కట్ చేయొచ్చు కదా? అయ్యో! మేడం పర్వాలేదు, సారీ. ఓకే, థ్యాంక్ యూ. వస్తానే, బాయ్. ఓకే. మీ బాక్స్ తీసుకెళ్ళండి. పాపం అబ్బాయి ఫీజు ఎగిరిపోయింది. అంతా నా వల్లే. వాళ్ళ మమ్మీకి చెప్తాడేమో. అయినా నువ్వు చూసుకోవచ్చు కదే. నీకంతా కంగారు ఎక్కువే. అంతా దీనివల్లే. అనవసరంగా కోసాను ఇంటి. మమ్మీ, పాలు తీసుకురా. ఎరా, ఏం చేస్తున్నావ్? డాడీ. సరే గాని బీరువాలో 50,000 పెట్టాను. అవి తీసుకెళ్లి కాలేజ్ ఫీజు కట్టుకో. సరే. సరేనా? సరే డాడీ, బాయ్. సరే, ఉంటా. జాగ్రత్త, బాయ్. 50,000 ఆ అమ్మాయి అడిగింది కదా, ఇచ్చేద్దాం. బ్యాలెన్స్ అమౌంట్ ఎలాగైనా ఇచ్చేద్దాం. పండగ చేసుకోవాలి. పొద్దున్నే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? కాల్ చేద్దాం. హలో, మమ్మీ. లేచాను, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇంకా లేదు మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ, బాయ్. చైనా బంగారు గొలుసు అయి ఉంటుంది.
థ్యాంక్ యూ మమ్మీ. ఆంటీ ఆంటీ హాయ్ ప్రవీణ్, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చో చెప్పు. ఈరోజు నా పుట్టినరోజు. వావ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి టెన్షన్గా ఉన్నారు? నాతో సినిమాకి వస్తారా? సినిమాకా? ఈరోజు కుదరదు. సరే, టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఎందుకో చెప్పండి. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000? 1,00,000 ఎందుకు? చాలా అర్జెంటు, విషయం చెప్పలేను. అవునా? ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే మర్చిపోయాను. ఓ పని చేస్తారా? ఈరోజు మా మమ్మీ నాకు గొలుసు ఇచ్చింది, అది మీకు ఇస్తాను. అది మీరు తాకట్టు పెట్టి వాడుకోండి. తర్వాత వీలైనప్పుడు అది నాకు తిరిగి ఇవ్వండి. ఏమంటారు? సరే, తప్పకుండా ఇవ్వు. సరేనా? మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి, ఇలా బాధపడకూడదు. సరేనా? సరే, ఈరోజు నీ బర్త్డే కదా, హగ్గిస్తాను. ఇవ్వు. హ్మ్. హ్మ్. హలో చిన్న, చెప్పు. ఆంటీ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వేంటి అసలు కిందకి రావట్లేదు? అది ఈరోజు వేరే చోట ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుంటున్నాను, అందుకే రావటం కుదరలేదు ఆంటీ. సరే, చెయ్యలా ఉంది? తగ్గిపోయింది. మొన్న మీరు మందు రాశారు కదా, అప్పుడే తగ్గిపోయింది. మందా? నేనిప్పుడేసానప్పా. ఓ అద్దా, గుర్తొచ్చింది. సరే, ఇంట్లో అడిగారా? ఏమని చెప్పారు? ఏం లేదు, అనుకోకుండా గుచ్చుకుందని చెప్పాను. కవర్ చేశాను. నీ పేరేం చెప్పలేదు. థ్యాంక్ యూ. లేకపోతే మీ అమ్మ నా మీద పడి ఏడుస్తుంది. ఇంకేంటైతే? సరే, ఈ వాయిస్ లేదో తేడాగుందేంటి? అదా, చిన్న టెన్షన్. టెన్షనా? ఏం టెన్షను? నాకు చెప్పాలి కదా, నేనున్నాను కదా, ఏదేం చేస్తాను కదా. నేనున్నాను కదా, నాకు చెప్పాలి కదా, ఏదేం చేస్తాను నీకోసం. ఏం కావాలి నీకు అర్జెంటుగా చెప్పు. నాకు ఒక 50,000 కావాలి. 50,000? ఏంటి సైలెంట్ అయిపోయావు? అదే 50,000 అడిగావు కదా, ఎలా అని. ఏం లేవా? లేక కాదు, ఉన్నాయి. మళ్ళీ ఇస్తే. ఏంటి మళ్ళీ? ఏం లేదు. ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారా? సరే, నేను కిందికి వస్తున్నాను. కాకపోతే మీ సీసీ కెమెరాలన్నీ ఆఫ్లో ఉన్నాయి కదా? ఆఫ్లోనే. సరే, అయితే మా నాన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి పదే చెక్ చేస్తున్నాడు. నీ దగ్గరికి వస్తున్నానని, ఏదైనా మాట్లాడుతున్నానని మా నాన్నకి అనుమానం ఎక్కువైపోయింది. సరే, ఇప్పుడు నేను వచ్చి ఇచ్చేసి వెళ్తాను. సరే, మీ ప్రాబ్లంని సెట్ చేసుకోండి. ఓకే. తర్వాత ఏదైనా ఉంటే నాకు ఛాన్స్ ఇవ్వండి. ఏమంటారు? సరేనా? సరే, థ్యాంక్ యూ. బాయ్. కమ్ ఇన్. హాయ్. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. అమ్మా, కెమెరాలు ఆఫ్లో ఉన్నాయి కదా? ఆఫ్లోనే ఉన్నాయి. లేకపోతే మా బాబు గారు సాగు దొబ్బుతాడు. అబ్బా, ఆఫే ఉన్నాయి. శారీ బాగుంది. థ్యాంక్ యూ. గొలుసుందిగా? ఇదే చైన్ కొక్కెం ఊడిపోయింది, చేయించడానికి తీసుకెళ్ళాలి, అందుకే ఆ డబ్బులు అడిగాను. సరే, దీనికి ఎంత వస్తాయి?
దీనికి అమౌంట్ ఎక్కువేం రావు. అదే నువ్వు అడిగావు కదా అని తీసుకొచ్చాను. తీసుకో థ్యాంక్ యూ. తీసుకో. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. సరేగా నాకు ముద్దు పెట్టవా? ముద్దా? అబ్బా చాలా బాగుంది ముద్దు. లిఫ్ట్ కిస్ ఎప్పుడు ఇస్తావో ఏమో. సరే వస్తాను. బాయ్. బాయ్. జాగ్రత్త. ఓకే బాయ్. బాయ్. కాలేజ్ ఫీజు కట్టరా అంటే వాడు దొబ్బాడు. డబ్బు విలువ తెలియట్లేదు వాడికి. రే కిషోర్